హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బన్ దోశ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ బన్ దోశని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బన్ దోశ చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ బన్ దోశని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్లోకి తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకొని అవసరం లేదండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీరని కొంచెం వేసుకోవాలి. ఈ కొత్తిమీరని ఈ తాలింపులో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపుని ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ నానిన పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా మీద 1 టీ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంట సోడాని ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం బన్ దోశ వేసుకోవడానికి మనం రోజు తాలింపు వేసుకునే ఒక తడకా ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ తడకా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని 1 గరిటె వరకు ఈ తడకా ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బన్ దోశని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బన్ దోశని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ బన్ దోశని రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఈ బన్ దోశ మీద 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బన్ దోశని రెండో వైపు కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ బన్ దోశని 2 వైపులా కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా బన్ దోశల్ని కుక్ చేసుకోవాలండి. అంతేనండి, బన్ దోశలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ బన్ దోశ తయారు చేయడం చూశారు కదా. మరి ఈ బన్ దోశ ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ బన్ దోశని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.